సింహాచలం చందనోత్సవంలో గోడకూలి 8 మంది మృతి చెందడం కలిచివేసిందని సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాల వల్ల గోడ కూలడంతో ఈ ఘటన జరిగిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ ఎస్పీతో మాట్లాడి అక్కడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు వివరించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. ఇక పూర్తి వివరాలు అందించేందుకు మనకు కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, జ్యోత్స్న, సింహాచలంలో ఉండేటువంటి నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు స్వామివారు అక్షయ తృతీయ సందర్భంగా నిజరూప దర్శనంలో దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో నిత్యం చందనంతో ఉండే శాంతమూర్తిగా ఉండేటువంటి నరసింహస్వామిని ఈరోజు నిజరూప దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు సింహాచలానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాలతోటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో పాటు క్యూ లైన్స్ని కూడా అధికారులు దేవాదాయ శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఏదైతే ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి గోడ కూలి 8 మంది చనిపోయిన ఘటన పైన అటు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన జరిగిన సమయం ఏదైతే ఉందో తెల్లవారుజామున 3 నుంచి 2:30 నుంచి 3 లోపు ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి గాలి వాన వర్షానికి ఈ గోడ కూలినట్టుగా ప్రాథమికంగా అంచనా వేసినప్పటికీ కూడా సింహగిరి బస్టాప్ నుంచి ఏవైతే 300 రూపాయల క్యూ లైన్లను ఏర్పాటు చేశారో 300 క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్న సమయంలో ఈ గోడ కూలిపోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకి సంబంధించి 8 మంది చనిపోయినట్లుగా చెప్తున్నారు. 4 ఇప్పటికే కేజీహెచ్లో ఏదైతే ట్రీట్మెంట్ని అందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ని కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ ఘటనకి తెలిసిన వెంటనే అక్కడ ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి హోంమంత్రి అనితతో పాటుగా సిపి, కలెక్టర్ అందరూ కూడా పర్యవేక్షించి అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని అక్కడ ఏదైతే శిథిరాల కింద ఉన్న వారిని బయటకు తీసుకురావడంతో పాటుగా శిథిరాల నుంచి అందరినీ బయటకు తీసుకువచ్చి వారిని తిరిగి ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ అన్నింటినీ కూడా వేరే క్యూ లైన్స్ని అటాచ్ చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు అయితే పూర్తి చేస్తున్నారు. అయితే ఈ ఘటనకి సంబంధించి ఎందుకు జరిగింది అంటే ఏదైతే 20 అడుగుల గోడ కూలిందో 20 అడుగుల గోడ కూడా రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. సో ఆ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి గోడ ఎందుకు కూలింది అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఆరా తీసే పనిలో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని అటు ప్రభుత్వం నుంచి మృతులకు అలాగే క్షతగాత్రులకు అందించాల్సినటువంటి వైద్యం కూడా నిత్యం అందేలాగా ఆరా తీస్తూ ఉన్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి.